డియర్ ఆస్పిరెంట్స్ చూడండి, స్క్వేర్ రూట్స్కి సంబంధించినటువంటి షార్ట్ కట్ టెక్నిక్స్ చెప్తాను. చూడండి డియర్ ఆస్పిరెంట్స్, చూడండి యూనిట్స్ ప్లేస్లో 6 ఉంది కాబట్టి ఏదర్ 4 or 6 అండి. యూనిట్స్ ప్లేస్లో 6 ఉంది కాబట్టి ఏమవుతుందండి ఇక్కడ ఏదర్ 4 or 6. అండర్స్టాండ్? సో మనకి 6 లోపు ఉన్నటువంటి స్క్వేర్ నెంబర్ ఏంటంటే 4 అండి. 4 అనేది ఎంతవరకు వస్తుందంటే 8 వరకు 4 వస్తుందండి. సో ఇక్కడ మనం 24గా రాసుకుంటామండి. ఎందుకంటే చూడండి 24 or 26కి మిడిల్లో ఉన్నటువంటి నెంబర్ ఏంటంటే 25. 5 స్క్వేర్ 25 అండి. 2 3 6, 625. సో 625 కంటే 676 పెద్దది కాబట్టి 25 కంటే ఏది పెద్దదంటే 26 పెద్దది, అదే తీసుకుంటామండి. డియర్ ఆస్పిరెంట్స్ జాగ్రత్తగా వినండి. సో 24 మీద బారు, 10 మీద బార్ అండి. అండర్స్టాండ్? సో చూసుకుంటే కనుక యూనిట్స్ ప్లేస్ 4 అంటే కనుక ఏమొస్తుందంటే ఏదర్ 2 or 8 అండి. 2 2 4 అండి, 8 8 64 అండి. సో 10కి దగ్గర ఉండే స్క్వేర్ నెంబర్ ఏంటంటే 9 అండి. 9 అనేది ఎంతవరకు ఉంటే కనుక 15 వరకు, 9 to 15 వరకు 3 యొక్క ఫ్యామిలీ అండి. సో 9కి రూట్ 3 కదా. సో ఏదర్ 32 or 38 అండి. సో ఈ రెండింటికి మీడియేటర్ ఏంటంటే 35 అండి. 5 స్క్వేర్ 25 అండి. 3 4 ఏమవుతుందంటే 1225 అండి. 1225 కంటే ఇది పెద్దదా చిన్నదా చూసుకుంటే కనుక చిన్నదండి. 1225 కంటే 1024 అనేది చిన్నది కాబట్టి చిన్నది తీసుకుంటున్నామండి. అట్లాగే చూడండి ఇక్కడ మనకి యూనిట్స్ ప్లేస్ 9 కాబట్టి ఏదర్ 3 or 7 అండి. డియర్ ఆస్పిరెంట్స్ ఇక్కడ టేబుల్స్ చూడండి, 3ని 3తో మల్టిప్లై చేసిన 9 వస్తుందండి. 7ని 7తో మల్టిప్లై చేసిన 9 వస్తుందండి. 3 + 7 10, 7 + 3 10 అండి. మళ్ళీ 10కి దగ్గర ఉండే స్క్వేర్ నెంబర్ ఏంటంటే 9 అండి. ఎంతవరకు అంటే 15 దాకా. 9 నుంచి 15 వరకు 3 యొక్క ఫ్యామిలీ అండి. 16 నుంచి మనకి 24 వరకు కూడా 4 యొక్క ఫ్యామిలీ అండి. 25 నుంచి 35 వరకు కూడా 5 యొక్క ఫ్యామిలీ అండి. 36 నుంచి 48 వరకు కూడా 6 యొక్క ఫ్యామిలీ అండి. అలాగే 49 నుంచి 63 వరకు కూడా 7 యొక్క ఫ్యామిలీ. 63 నుంచి కూడా 80 వరకు మనకి 64 నుంచి 80 వరకు కూడా 8 యొక్క ఫ్యామిలీ అండి. అలాగే 81 నుంచి 99 వరకు 9 యొక్క ఫ్యామిలీ అండి. సో అవి మనకి స్క్వేర్స్ వస్తేనే తెలుస్తాయండి. డియర్ ఆస్పిరెంట్స్ చూడండి ఏదర్ 33 or 37 అండి. సో 35 అనేది ఇక్కడ స్క్వేర్ కడితే 1225 వచ్చిందండి. సో 1225 కంటే ఇది చిన్నది కాబట్టి 33 యాక్సెప్ట్ చేయండి. అట్లాగే ఇది చూడండి డియర్ ఆస్పిరెంట్స్ చూడండి 1 or 9 అండి. యూనిట్స్ ప్లేస్ 1 కాబట్టి 1 or 9 అండి. 15కి దగ్గర ఉండే స్క్వేర్ నెంబర్ ఏంటంటే 9 అండి. 9కి రూట్ ఎంత అంటే సో ఏదర్ 31 or 39 అండి. ఈ రెండింటికి మధ్యలో ఉన్న నెంబర్ 1225 అండి. 1225 కంటే ఇది పెద్దది కాబట్టి 39 యాక్సెప్ట్ చేయండి. అట్లాగే డియర్ ఆస్పిరెంట్స్ చూడండి యూనిట్స్ ప్లేస్ 1 కాబట్టి ఏదర్ 1 or 9 అండి. ఓకేనండి? సో 16కి రూట్ ఎంత అంటే 16కి రూట్ 4 అండి. ఏదర్ 41 or 49 అవుతుందండి. అట్లాగే చూడండి ఇక్కడ యూనిట్స్ ప్లేస్ 9 అండి కాబట్టి ఏదర్ 3 or 7 అవుతుందండి. 18కి దగ్గర ఉండే స్క్వేర్ నెంబర్ ఏంటంటే 16 అండి. ఎంతవరకు అంటే 24 దాకా. సో మనకేంటంటే 43 or 47 అండి. అలాగే డియర్ ఆస్పిరెంట్స్ చూడండి యూనిట్స్ ప్లేస్ 6 ఉంది కాబట్టి మనకేమవుతుందంటే ఏదర్ 4 or 6 తీసుకుంటామండి. ఏదర్ 4 or 6 తీసుకుంటామండి. 19కి దగ్గర ఉండే స్క్వేర్ నెంబర్ ఏంటంటే 16 అండి. ఎంతో దాకా అంటే 24 దాకా. ఏదర్ 44 or 46 అండి. డియర్ ఆస్పిరెంట్స్ చూడండి యూనిట్స్ ప్లేస్ 4 కాబట్టి 2 or 8 అండి. 2 or 8 అండి. సో 23కి స్క్వేర్ నెంబర్ ఎంత అంటే 16 అండి. సో 42 or 48. ఈ చూడండి డియర్ ఆస్పిరెంట్స్ ఇక్కడ మనకి మీడియేటర్గా ఏం తీసుకుంటామంటే మనం 45 తీసుకుందామండి. ఏం తీసుకుందామండి ఇక్కడ 45. చూడండి 5 స్క్వేర్ 25 అండి. అలాగే 4 కాంజుగేటివ్ ఆర్ సక్సెసివ్ నెంబర్ 5 అండి. 4 5 20. 25 కంటే ఇది చిన్నది కాబట్టి ఏం తీసుకుంటామంటే 41 తీసుకుంటామండి. 25 కంటే ఇది చిన్నది కాబట్టి మనం ఏం తీసుకుంటామంటే 43 తీసుకుంటామండి. అలాగే 25 కంటే ఇది పెద్దది చిన్నది కాబట్టి 44 యాక్సెప్టబుల్ అండి. అలాగే 25 కంటే ఇది పెద్దది కాబట్టి 48 తీసుకుంటామండి. అట్లాగే ఇవి చూసుకుంటే కనుక మీరు ఈ 4 ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేసి ఈ యొక్క కామెంట్ బాక్స్లో తెలపండి. నేను 2 లైన్లు చెప్పాను, మీరు 1 లైన్ ట్రై చేయండి. డిపెండ్ ఆన్ దిస్ టేబుల్ అండి. ఓకేనా ఆస్పిరెంట్స్? ఈ యొక్క స్క్వేర్ రూట్స్ గురించి ఒకసారి చర్చిద్దాం డియర్ ఆస్పిరెంట్స్. చూడండి స్క్వేర్ రూట్ అంటే కనుక రూట్లో 2 ఉంటుందని అర్థం అండి. స్క్వేర్ రూట్ అంటే కనుక రూట్లో 2 ఉంటుందని అర్థం అండి. ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ 2 డిజిట్స్ పై బార్ పెట్టుకుంటూ వస్తామండి. ఎలా పెట్టుకుంటామండి బారు? ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ 2 డిజిట్స్ పై బార్ పెడతామండి. డియర్ ఆస్పిరెంట్స్ చూడండి ఇక్కడ యూనిట్స్ ప్లేస్ ఏముంది గమనించండి 9 ఉంది. యూనిట్స్ ప్లేస్ 9 ఉందంటే 3ని 3తో మల్టిప్లై చేసిన 9 వస్తుందండి. 7ని 7తో మల్టిప్లై చేసిన 9 వస్తుందండి. సో 3 + 7 10 అండి. 7 + 3 10 అండి. 3 గుర్తొచ్చే సందర్భంలో 7 గుర్తు తెచ్చుకోవాలి. 7 గుర్తొచ్చే సందర్భంలో 3 గుర్తు తెచ్చుకోవాలండి. ఎందుకంటే కలిపితే 10 రావాలండి.
అట్లాగే హియర్ ఓన్లీ 9 అండి, ఏదర్ 3 ఆర్ 7 అండి. ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 ఆర్ 9 అండి. 1 + 9 10, 9 + 1 10. 1 1 జా 1, 9 9 జా 81. అట్లాగే ఇక్కడ యూనిట్స్ ప్లేస్ 4 ఉంది కాబట్టి సో చూసుకుంటే కనుక ఏదర్ 2 ఆర్ 8 అండి, ఏదర్ 2 ఆర్ 8. 2 2 జా 4, 8 8 జా 64. 2 + 8 10 అండి. సో 70 దగ్గర ఉండే స్క్వేర్ నెంబర్ ఏంటంటే 64 అండి. 70 దగ్గర ఉండే స్క్వేర్ నెంబర్ ఎంత అండి? 64. 64 నుంచి ఎంత వరకు పరిధి అంటే కనుక మనకి 80 వరకు పరిధి అండి. ఎందుకంటే 81తో 9 ఎంటర్ అవుతుంది. ఎంత వరకు పరిధి అంటే కనుక 99 వరకు కూడా 9 బాధ్యత వహిస్తుందండి. అలాగే 100 నుంచి 120 వరకు కూడా మనకి 10 బాధ్యత వహిస్తుందండి. ఎందుకు 121 వరకు బాధ్యత వహించదంటే కనుక 121 యొక్క స్క్వేర్ రూట్ ఎంత అంటే కనుక మనకు వచ్చేసరికి 11 అండి. సో చూసుకుంటే కనుక ఇవి ఎప్పుడు మీకు వస్తాయంటే కంప్లీట్ గా స్క్వేర్స్ చదివే ఉద్దేశం ఉండాలండి. డిరాస్మెంట్ చూడండి, ఏదో 83 ఆర్ 87. చూసుకుంటే కనుక 86 కి మళ్ళీ ఏమొచ్చిందంటే కనుక 81 వచ్చింది కాబట్టి సో 93 ఆర్ 97 అండి. సో చూసుకుంటే కనుక ఇక్కడ చూసుకోండి 98 ఉంటే కనుక మనకి ఏమవుతుందంటే సో 91 ఆర్ 99 అండి. అట్లాగే 96 ఏమొస్తుందంటే 92 ఆర్ 98 అండి. డిరాస్మెంట్ చూడండి, ఇక్కడ చూసుకుంటే 83 కి 87 కి మీడియేటర్ గా ఏముంటుందంటే 85 ఉంటుందండి. 5 స్క్వేర్ 25 అండి. 8 9 జా 72 25 అండి. 72 25 కంటే అది పెద్దది కాబట్టి ఈ వాల్యూ కంటే ఇది పెద్దదైనప్పుడు 85 కంటే పెద్ద వాల్యూ కన్ఫర్మ్ చేస్తామండి. అండర్స్టాండ్? అట్లాగే చూసుకుంటే కనుక 86 49 కి 93 అవ్వచ్చా 97 అవ్వచ్చు అనే ఉద్దేశంలో తీసుకోవాలంటే కనుక మనం ఇమీడియట్ గా ఏం చేస్తామంటే కనుక 95 తీసుకుంటామండి. సో 5 స్క్వేర్ 25 అండి. 9 10 జా ఏమవుతుందంటే 90 అవుతుంది. సో 9025 కంటే ఇది చిన్నది కాబట్టి చిన్న నెంబర్ యాక్సెప్ట్ చేస్తామండి. అట్లాగే చూసుకుంటే కనుక 9025 కంటే ఇది పెద్దది కాబట్టి 99 యాక్సెప్ట్ చేస్తున్నామండి. అట్లాగే 9025 కంటే ఇది పెద్ద నెంబర్ కాబట్టి మనం ఏం యాక్సెప్ట్ చేస్తామంటే 98 అండి. ఫ్రెండ్స్, ఈ యొక్క టేబుల్ మీరు చూసుకుంటే కనుక ఈ యొక్క ఎక్స్పెక్టేషన్స్ అన్ని కూడా మీకు ఒక అండర్స్టాండింగ్ అవుతాయండి. రైట్ అండి. స్క్వేర్ రూట్స్ సంబంధించినటువంటి ఈ యొక్క నంబర్ కి ప్రొసీజర్ అండ్ ఆప్షన్స్ మెథడ్ లో చెప్తాను. డిరాస్పిరెంట్స్ చూసి నేర్చుకోండి. డిరాస్పిరెంట్స్ స్క్వేర్ రూట్ అంటే కనుక రూట్ లో 2 ఉంటుందని అర్థం. సో ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ 2 డిజిట్స్ పై బార్ పెట్టాలండి. రైట్ అండి. ఇక్కడ యూనిట్ స్పేస్ 6 ఉంది కాబట్టి ఏదైనా 4 ఆర్ 6 కన్ఫర్మ్ చేసుకుంటామండి. రైట్ అండి. 4 ని 4 తో మల్టిప్లై చేసినా మనకి ఏమొస్తుందంటే 6 వస్తుంది. 6 ని 6 తో మల్టిప్లై చేసినా మనకి 36 లో 6 వస్తుందండి. ఏదర్ 4 ఆర్ 6 అండి. ఏదర్ 4 ఆర్ 6 కన్ఫర్మ్ చేస్తామండి. ఫ్రెండ్స్ గమనించండి, 158 అనేది ఏ ఫ్యామిలీలో ఉందంటే కనుక 144 నుంచి 168 వరకు 12 యొక్క ఫ్యామిలీ. అవునా? సో 169 నుంచి కూడా 195 వరకు కూడా 13 యొక్క ఫ్యామిలీ. అవునా? 196 అనేది ఏంటంటే 14కి స్క్వేర్ అండి. 15 స్క్వేర్ 225 కాబట్టి 224 వరకు కూడా 14 బాధ్యత వస్తాయి. ఇవన్నీ మీకు ఎప్పుడు వస్తాయంటే కనుక బాధ్యతగా స్క్వేర్స్ మీద మీకు పట్టు ఉండాలండి. డిరాస్పిరెంట్ చూసుకుంటే కనుక ఇక్కడ గమనించండి, 158 ఎందులో ఉందంటే 12 యొక్క పరిధిలో ఉందండి. సో 124 లేదా 126. అండర్స్టాండ్? సో చూసుకుంటే కనుక మరి రెండింటికి మీడియేటర్ గా ఏది ఉందంటే కనుక 125 ఉందండి. ఏముందండి ఇక్కడ? 125 ఉందండి. 5 స్క్వేర్ 25 అండి. 13 ఏమవుతుందంటే 156 120 120 156 25 అవుతుందండి. 127 స్క్వేర్ 156 25 అండి. 156 కంటే 158 పెద్దది. అవునా? 156 కంటే 158 పెద్దది కాబట్టి 125 వాల్యూ కంటే ఇది పెద్దది కాబట్టి 126 కన్ఫర్మ్ చేసుకో. సో ఇది ప్రొసీజర్ అండి. సార్ మరి ఆప్షన్స్ బట్టి ఎలా చేస్తాం అనేది ఒకసారి చూసుకుంటే కనుక హియర్ సమ్ ఆఫ్ ది డిజిట్స్ చూడండి. 1 2 3 3 4 7. అవునా? సో 7 స్క్వేర్ కట్టండి. ఎంత అంటే 49. 49 లో నేను 4 యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకు 9 యాక్సెప్ట్ చేయట్లేదు అంటే కనుక 9 అనేది సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది మనకి 4 వస్తుందండి. 4 + 9 13 అండి. 13 అంటే కనుక 1 + 3 4 అవుతుందండి. అట్లాగే చూడండి 1 3 4 4 4 8. 8 స్క్వేర్ అంటే 64. 64 అంటే 10. 10 అంటే కనుక 1. అర్థమైంది కదండి. అట్లాగే చూడండి ఇక్కడ 1 1 2 2 6 8. 8 స్క్వేర్ మళ్ళీ ఏమవుతుందంటే 64 10 అవుతుంది. 10 అంటే కనుక 1 + 0 అవుతుంది. అలాగే 1 2 3 3 6 9. సమ్ ఆఫ్ ది డిజిట్స్ 9 అండి. 9 స్క్వేర్ మళ్ళీ ఏమవుతుందంటే 81 అవుతుంది. 81 అంటే 9 అవుతుందండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి 4 వచ్చినా 1 వచ్చినా 1 వచ్చినా మనకి 9 వచ్చినా ఆ యొక్క వాల్యూ అనేది మనం ఇక్కడ నుండి చూసుకోవాలండి. సమ్ ఆఫ్ ది డిజిట్స్ చూడండి. 1 + 5 6 అండి. 6 + 8 14. 14 + 7
21 ప్లస్ 6 27 అండి. 27 అంటే 9 అండి. 9 వచ్చే ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే 126. ఓకేనా డియర్ ఫ్రెండ్స్, ఇది స్క్వేర్ రూట్స్ కి సంబంధించినటువంటి ప్రాబ్లం అండి. రూట్ లో 2 ఉంది అనుకోండి. సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక ఎన్ని డిజిట్స్ ఉన్నాయని గమనిస్తే కనుక మనకి 10 డిజిట్స్ ఉన్నాయండి. ఈ 10 డిజిట్ కి స్క్వేర్ రూట్ కడితే ఎన్ని డిజిట్స్ వస్తాయంటే 5 డిజిట్స్ వస్తాయండి. 10/2. ఓకే అండి. 43 కి దగ్గర ఉండే స్క్వేర్ నెంబర్ ఏంటంటే 36 అండి. ఈ 36 ఎన్ని వల్ల వస్తుందంటే 6 ని 6 తో మల్టిప్లై చేయడం వల్ల వస్తుందండి. సో మైనస్ చేస్తే ఏమైందంటే కనుక 7 వస్తుంది. 39 అనేది 2 డిజిట్స్ వెంటనే తీసుకోవాలండి. 6 కలుపుకుంటే ఏమొస్తుందంటే 12 వస్తుందండి. సో 739 కంటే చిన్న నెంబర్ ఎక్స్పెక్ట్ చేస్తే కనుక ఇక్కడ 5 తో మనం మల్టిప్లై చేస్తే ఏమైందంటే కనుక 125 ఏమైందంటే కనుక 625 అవుతుందండి. సో చూసుకుంటే కనుక 9లో 5 పోతే 4 అండి, 3లో 2 పోతే 1, తర్వాత వచ్చేది 1 అండి. 125 కి 5 కలిపితే ఏమవుతుందంటే 130 అవుతుంది. ఫ్రెండ్స్, మన బాధ్యత ఏంటంటే 2 డిజిట్స్ వెంటనే తెచ్చుకోవాలండి. సో ఏది ఏమైనా 11,000 కంటే చిన్న నెంబర్ రావాలంటే కనుక ఏమి ఎక్స్పెక్ట్ చేస్తానంటే 8 ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే అది 10,000 11,000 మధ్య వస్తుందండి. చూసుకుంటే 8 64. సో 8 3 24, 1 8 1 8 2 10 అండి. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మైనస్ చేస్తే ఏమవుతుందంటే కనుక 13లో 6 పోతే 7, 13లో 4 పోతే 9 అండి. సో చూసుకుంటే కనుక 974 అండి. ఓకేనా డియర్ ఫ్రెండ్స్, తర్వాత వచ్చే నెంబర్ ఏంటంటే మరలా 38 తీసుకోవాలండి. సో 1308 కలిపితే ఏమవుతుందంటే 1316 అండి. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ తీసుకునే నెంబర్ ఏమై ఉండాలంటే చిన్న నెంబర్ కావాలి. అది ఏ నెంబర్ తీసుకుంటామంటే కనుక 11,000 అంటే 8 తీసుకున్నాము, 9,000 అంటే 7 తీసుకుంటే సరిపోతుందండి. సో ఇక్కడ కూడా 7 తీసుకుంటే కనుక 7 7 49 అండి. 7 6 42 ప్లస్ 4 అండి, 46 అండి. 7 1 7 4 11 అండి. 7 3 21 2. సో 7 1 7 చూసుకుంటే కనుక ఏది ఏమైనా సరే మనకి 13,000 కంటే చిన్న నెంబర్ రావాలండి. 18లో 9 పోతే 9 అండి. 12లో 6 పోతే 6 అండి. 3లో 1 పోతే 2 అండి. సో చూసుకుంటే కనుక ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 6లో 2 పోతే 7లో 2 పోతే 5 అండి. అండర్స్టాండ్? సో నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏదైనా ఉందంటే కనుక 76 అండి. డియర్ ఫ్రెండ్స్, ఇది కలుపుకుంటే 14 7 1 13174. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి లాస్ట్ డిజిట్ 6 అంటే కనుక ఏదైనా 4 తో 6 తోనే సాటిస్ఫై అవుతుందండి. ఏదో 4 or 6. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ 6 వేసుకుంటే 6 1లో 6 అయిపోతుంది. ఇప్పుడు ఉన్నది 5 తో స్టార్ట్ అయింది కాబట్టి మనకి 4 అనేది ఫాలో అవుతుందండి. ఇది ఎందులో ఉందంటే ఆప్షన్ 4 లో ఉందండి. ఓకేనా డియర్ ఫ్రెండ్స్? డియర్ ఫ్రెండ్స్, ఇది ప్రీవియస్ లో మీకు ప్రొసీజర్ షార్ట్ పెట్టాను. ఇప్పుడు షార్ట్ కట్ చూడండి, ఆప్షన్స్ పెట్టి ఎలా చెప్తాను. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి 6 5 11 8 19 19 6 25 25 4 29. 29 అంటే కనుక 2 అండి. 2 ప్లస్ 9 అనేది ఏమవుతుందంటే 11 అవుతుంది. 11 అంటే 2. 2 స్క్వేర్ ఏంటంటే 4 అండి. సో ఇక్కడ సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఏమొచ్చిందంటే 4 వచ్చిందండి. అలాగే ఇది చూడండి డియర్ ఫ్రెండ్స్, 6 5 11 11 8 19 19 6 25 25 6 31 అండి. 31 అంటే కనుక మనకి ఏమొచ్చిందంటే 4 వచ్చిందండి. 4 స్క్వేర్ ఎంత అంటే 16 అండి. 16 అంటే ఎంత వచ్చిందంటే 7 వచ్చిందండి. అట్లా ఇది చూడండి డియర్ ఫ్రెండ్స్, 7 6 13 13 21 21 8 29 29 4 33. 33 అంటే కనుక మనకి 6 వచ్చిందండి. ఏమొచ్చిందంటే 6. 6 స్క్వేర్ ఏమవుతుందంటే 36 అవుతుందండి. 36 అనేది ఏమవుతుందంటే కలిపితే 9 అవుతుందండి. అలాగే డియర్ ఫ్రెండ్స్, ఇది చూడండి 6 5 11 11 8 19 19 7 20 19 7 26 26 4 30 అండి. 30 అంటే 3 ప్లస్ 0 3 అండి. 3 స్క్వేర్ ఏమవుతుందంటే 9 అవుతుందండి. డియర్ ఫ్రెండ్స్, చూడండి ఇది 9 వచ్చింది. థర్డ్ ఆప్షన్ 9 వచ్చిందండి. ఫోర్త్ ఆప్షన్ కూడా 9 వచ్చిందండి. అలాంటప్పుడు మనం ఏం తీసుకుంటామంటే డియర్ ఫ్రెండ్స్, ఇది చూడండి 7 తో స్టార్ట్ అయింది, ఇది 6 తో స్టార్ట్ అయింది. ఈ ఆప్షన్స్ లో 6 తో స్టార్ట్ అయ్యి 3, 7 తో స్టార్ట్ అయ్యి ఒకటే ఉందండి. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చేయండి 43 తో స్టార్ట్ అయ్యేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. 36 నుంచి 48 వరకు ఏది బాధ్యత వహిస్తుందంటే 36 నుంచి 48 వరకు కూడా 6 బాధ్యత వహిస్తుందండి. 49 నుంచి 63 వరకు కూడా 7 బాధ్యత వహిస్తుందండి. సో 7 తో పని లేదంటే ఆప్షన్ 4. అండర్స్టాండ్? స్క్వేర్ రూట్స్ లో భాగంగా ఇక్కడ మనకి ఎన్ని డిజిట్స్ ఇచ్చారంటే కనుక 10 డిజిట్స్ ఇచ్చారండి. సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ 10 డిజిట్స్ సంబంధించినటువంటి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలంటే 10/2 చేస్తే 5 డిజిట్స్ వస్తాయండి. అక్కడ ఆప్షన్స్ ఉన్నాయండి. డియర్ ఫ్రెండ్స్, 80కి దగ్గర ఉండే స్క్వేర్ నెంబర్ ఏంటంటే 64 అండి. ఈ 64 మైనస్ చేస్తే ఏమవుతుందంటే కనుక 16 అవుతుంది. తర్వాత వచ్చే 2 డిజిట్స్ దించేసుకోండి. 8 8 కలిపితే 16 అండి. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే దీనికన్నా చిన్న నెంబర్ రావాలంటే ఏం తీసుకుంటామంటే 9 తో మనం మల్టిప్లై చేస్తే 9 9 81 అండి. 8 బ్యాలెన్స్ అండి. 9 6 54 8 62 9 1 9 6 15 అండి. డియర్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ 7లో 1 పోతే 6 అండి. 5లో 2 పోతే 3 అండి. సో చూసుకుంటే మనకి 6లో 5 పోతే 1 అండి.
169 కి 9 కలిపితే ఏమవుతుందంటే 178 అవుతుంది. మరలా మన పని ఏంటంటే నెక్స్ట్ 2 డిజిట్స్ దించుకోవాలండి. డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఏ నెంబర్ అయితే 13,000 లోపు వస్తుందో తీసుకుంటే కనుక 7 తో ట్రై చేద్దామండి. ఏం ట్రై చేద్దామండి? ఎందుకు సార్ 7 తీసుకోవాలంటే 7 7,000 7,49 అక్కడికి వచ్చేసరికి 11,000 12,000 అయిపోతుందండి. 7,49 8,56 60 7,49 6 55 7 75 అండి. డియర్ ఫ్రెండ్స్ గమనించారు కదా ఎంత దగ్గరగా వచ్చిందో. 17లో 9 పోతే 8 4 6 5 పోతే 1 ఏది ఏమైనా 1148 అనేది 1787 కంటే చిన్న నెంబర్. అండర్స్టాండ్? సో ఇది ఏమవుతుందంటే ఇది కలుపుకుంటే 1794 అండి. మళ్ళీ మన బాధ్యత ఏంటంటే మళ్ళీ 2 డిజిట్స్ దించుకోవాలండి. దించుకునేటప్పుడు ఇది ఎండ్ ఆఫ్ ద డిజిట్స్ కాదండి. దీని తర్వాత వచ్చే నెంబర్ ఏది సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి 1,14,000 సరిపోతుందంటే కనుక బహుశా 6 తీసుకుందామండి. ఎందుకంటే ఇక్కడ వచ్చేసరికి ఆ డిజిట్ కి ఈ డిజిట్ కి కంపారిజన్ ఫస్ట్ డిజిట్స్ మల్టిప్లై చేసుకుంటే బహుశా అడ్జస్ట్ అవ్వచ్చేమో ఒక ఆలోచన. 6 36 6 4 24 27 6 9 54 57 6 7 42 47 6 1 6 4 10 అండి. సో డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి 6లో 6 పోతే 0 అండి. ఓకే 5లో 15లో 7 పోతే 8 నెక్స్ట్ 7లో 7 పోతే 0 అండి. 14లో 7 పోతే కనుక మనకి 7 అవుతుంది. ఏది ఏమైనా చూసుకుంటే కనుక ఈ నెంబర్ కంటే ఇది చిన్న నెంబర్ కాబట్టి లాస్ట్ డిజిట్స్ ఏంటంటే 96. ఎండ్ ఆఫ్ ద డిజిట్ 6 కాబట్టి ఏదో 4 or 6 మనకి కంప్లీట్ అవుతుందండి ప్రాబ్లం అనేది. డియర్ ఫ్రెండ్స్ చూడండి సో చూసుకుంటే కనుక 17952 ఉంది కాబట్టి ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏం వేసుకుంటే మనకి సాటిస్ఫై అవుతుందంటే కనుక ఎండ్ ఆఫ్ ద డిజిట్ 6 కాబట్టి మనకి ఇక్కడ 7 తో స్టార్ట్ అయింది. దేంతో స్టార్ట్ అయింది ఇక్కడ డియర్ ఫ్రెండ్స్ 7 తో స్టార్ట్ అయింది. 7 తో స్టార్ట్ అయినప్పుడు మనం 4 వేసుకున్నామంటే 4 1 4 రిమైనింగ్ బ్యాలెన్స్ అంతా మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే బహుశా ఈ నెంబర్ బిలో అవుతుందండి. ఐ మీన్ ఎగ్జిస్ట్ అవుతుందండి. లేదంటే కనుక ఏం చేస్తామంటే 6 చేస్తే కనుక దాదాపు మనకి చాలా పెద్ద నెంబర్ వస్తుంది కాబట్టి 4 తో సాటిస్ఫై అవుతుంది. అండర్స్టాండ్? హలో డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి డియర్ ఫ్రెండ్స్ చూసుకుంటే కనుక మనం ఆల్రెడీ దీని యొక్క ప్రొసీజర్ అనేది ముందు వీడియోలో పెట్టాము. షార్ట్ కట్ చూడండి డియర్ ఫ్రెండ్స్ చూడండి 8 7 15 5 4 తీసేయండి 9 తీసేయండి 8 7 15 15 అంటే కనుక 1 + 5 6 అండి. 6 స్క్వేర్ ఏమవుతుందంటే 36 అవుతుందండి. 36 అంటే కనుక 9 అవుతుందండి ఈ యొక్క వాల్యూ. అండర్స్టాండ్? అట్లాగే ఈ 9 తీసేయండి 8 7 15 15 6 21 21 4 25 అండి. 25 అయితే కనుక సమ్ ఆఫ్ డిజిట్స్ 7 అవుతుందండి. 7 స్క్వేర్ ఏమవుతుందంటే 49 అండి. 49 అంటే కనుక 4 అవుతుందండి. ఎందుకంటే 49 4 + 9 13 అండి. 13 అంటే 1 + 3 4 అండి. వదిలేయండి ఇంకా ఈ 5 + 5 4 వదిలేయండి. 9 కింద లెక్క. 9 అంటే 0 కింద లెక్క. 9 అంటేనే 0 కింద లెక్క. 8 8 16 16 7 23 23 అంటే కనుక 5 5 స్క్వేర్ ఎంత అంటే కనుక 25 25 అంటే ఎంత అంటే కనుక 7 అండి. సో దీని యొక్క వాల్యూ 7 అండి. అట్లా ఇది చూడండి 7 7 14 14 అంటే కనుక 5 5 స్క్వేర్ ఎంత అంటే కనుక 25 25 అంటే ఎంత అంటే కనుక 7 అండి. డియర్ ఫ్రెండ్స్ ఇది చూద్దామండి 8 5 13 20 25 32 37 37 6 43 43 6 49 49 అంటే కనుక మనకి ఏమొస్తుందంటే 4 వస్తుందండి. ఈ 4 అనేది ఏ ఆప్షన్ లో ఉందంటే సెకండ్ ఆప్షన్ లో ఉంది. ఓకేనా డియర్ ఫ్రెండ్స్?